నేను జర్నలిస్ట్ గిరిధర్ అని చెప్పుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే జర్నలిస్ట్గా నా కెరీర్ ఈనాడులో 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఫిలిం జర్నలిస్ట్గా ఒక 8 ఇయర్స్ చేశాను. తర్వాత పిఆర్ఓగా చేశాను. తర్వాత కొన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. పాటు పనిచేసిన పాత్రికేయుడు గిరిధర్ గారు ఆయన ప్రొడ్యూసర్గా మారుతున్న సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను కూడా జర్నలిస్ట్ అండ్ లిరిక్ రైటర్ కాబట్టి సో ఇందులో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఛాన్స్ ఇచ్చినందుకు మా గిరిధర్ ప్రొడ్యూసర్ గారికి అండ్ వెంకట్రావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా స్క్రిప్ట్ గురించి వస్తే మా డైరెక్టర్ రవి నందేలా గారు స్క్రిప్ట్ రాశారండి. స్క్రిప్ట్ వాజ్ ఆసమ్ అసలు. అంటే నాకు ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు అలాంటి స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం అండి. అండ్ దాని తోడు అవిక గౌర్, and thanks for that. Giridhar Production House and Ethnic Group of Companies for making me a part of this beautiful journey because the story, the screenplay of it is so beautiful that I fell in love with the character when I heard it for the first time. So thank you so much sir, for making me a part of this, giving me this beautiful opportunity, and thank you sir for being here and giving your blessings to us. Thank you so much. All the best. We'll rock it. గిరిధర్ నాకు మంచి మిత్రుడు అండి. మీకు ఎలా మిత్రుడు, నాకు కూడా మంచి మిత్రుడు. చాలా కాలం నుంచి పరిచయం నాకు. అతనికి ఎప్పటి నుంచో ఒక మంచి సినిమాని కమర్షియల్ మోటివ్తో కాకుండా ఒక మంచి సినిమా తీశాననే పేరు కావాలని ఎప్పటి నుంచో ఆలోచించి చాలా కాలం ప్రయాణం చేసి ఒక మంచి గొప్ప ఉదాత్తమైన కథను రూపొందించుకున్నాడు. ఆ కథను నాకు చెప్పాడు. నాకున్న అనుభవంతో నాకున్న అనుభవాలతో కథ చాలా బాగుందని నేను ప్రోత్సహించడం జరిగింది. దాని తర్వాత లక్కీగా అవిక మరి ఉయ్యాల జంపాల ఫేమ్
కథకి తగ్గట్టుగా అమ్మాయి దొరకటం, అలాగే ఎనర్జెటిక్ హీరో శౌర్య దొరకటం, మంచి డైరెక్టర్ రవి రంజాల్ దొరకటం, లిరికిస్టు భాస్కర్ భట్ల గారు, మంచి టెక్నికల్ క్రూని ఎంపిక చేసుకొని ఈ సినిమాతో మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పినప్పుడు గిరి గారికి ఒకటే చెప్పాను నేను, మనం మామూలుగా కమర్షియల్ నామ్స్ ప్రకారంగా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి క్వాలిటీతో కూడిన సినిమాని తీద్దాం, మనం ఖర్చుతో వెనకాడకుండా ఎటువంటి దానికి కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా తీద్దామని మిగిలిపోదాం మనం అని గిరి గారికి వెన్ను తట్టి ప్రోత్సహించి అన్ని రకాలుగా మాకున్న అన్ని వనరులు కూడా నీకు అన్ని బ్యాకప్ ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పి ఈ సినిమాని పెద్ద ఎత్తున తీయడానికి నేను ఆయన మనసు సిద్ధం చేయడం జరిగింది. टर्न इनटू प्रोड्यूसर बन गया तो उनके लिए मेरी सब मतलब मेरी तरफ से पूरी शुभकामनाएं उसकी हैं उनको हैं और ये सक्सेसफुल हो जाए और एज ए हीरो हीरोइन डायरेक्टर प्रोड्यूसर और सबको मेरी शुभकामनाएं हैं और ये फिल्म హిట్ हो जाए. దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, భరద్వాజ గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దీవించారు మమ్మల్ని. వెరీ హ్యాపీ. లక్ష్మీ రావే మా ఇంటికి. ముఖ్యంగా గిరి గారు ఫస్ట్ నేను స్క్రిప్ట్ చెప్పగానే 100% ఈ సినిమా చేస్తున్నాం రవి గారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ 8 to 6 months స్క్రిప్ట్ వర్క్ చేసాం చాలా స్ట్రాంగ్గా. తర్వాత మంచి టెక్నీషియన్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాకి వచ్చి టెక్నీషియన్స్గా గిరిధర్ గారు ప్రొడ్యూసరు, మా వెంకట్రావు గారు, తాడిశెట్టి వెంకట్రావు గారు మా అందరికీ ఇంకా వెనకాల బ్యాక్ బోన్, ఇంకా ఆయనే